హలో ఫ్రెండ్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పిన ఈరోజు. ఆరెంజ్ కలర్, కేసరి కలర్, ఈ కలరు నిండుగా చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా చాలా బాగా వస్తాయి. ముదురువి పెట్టినా వస్తాయి, కొంచెం లేతవి మిడిల్లో తీసి పెట్టినా వస్తాయి. ఇక్కడైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి. ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి, మంచి స్మెల్ వస్తాయి. వీటిల్లో 3 కలర్స్ 3 వెరైటీస్ పెడుతున్నాను ఇప్పుడు. ఈ ఫ్లవర్స్ అయితే స్టార్ లాగా చిన్న చిన్నగా చాలా బాగుంటాయి. వీటిలో ఇంకా 2 వెరైటీస్ పెడుతున్నా. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. ఈ ప్లాంట్ చాలా బాగా హైట్ వెళ్ళింది. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఈ యొక్క వెరైటీ. ఇప్పుడు ఇంకో వెరైటీ ఫ్లవర్స్ ఇవైతే కొంచెం పొడవుగా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. వైట్, పింక్. ఇది 2వ వెరైటీ. ఇంకో వెరైటీ 3వ వెరైటీ పెడతాయి ఇప్పుడు. ఇక్కడ శ్రీలంక మల్లి ఫ్లవర్స్ విప్పినాయి. ఒక కొమ్మ పెట్టి వదిలేస్తే చాలు, చాలా బాగా వస్తాయి. మ్యాక్సిమం ఇయర్ అంతా 8 మంత్స్ వస్తున్నాయి ఇయర్లో. పింక్ ఫ్లవర్స్, రాధా మనోహర్ ఫ్లవర్స్. ఇది ఇంకో వెరైటీ. సువర్ణ గన్నేరు ఎల్లో కలర్లో. వీటికి సీడ్స్ వస్తాయి, చిన్న చిన్న కాయలల్లే వస్తున్నాయి. అందులో సీడ్స్ బాగా రెడీ అయినాయి, అవి తీసుకొని వేసేస్తున్నాను. చాలా బాగా వస్తాయి ఇవి. హనీబీస్ వచ్చినాయి, తేనెటీగలు. ఇలా ఫ్లవర్స్ ఉంటే చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ వచ్చినాక వీటికి కాయలు వస్తున్నాయి. అందులో సీడ్స్ ఉన్నాయి, అవి వేసేస్తే నారు పోస్తే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ సీడ్స్ తీసాను నేను, ఇలా వస్తున్నాయి సీడ్స్. ఇవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, కొంచెం ముదిరిని తీసుకోవాలి. సువర్ణ గన్నేరు. ఈ ఫ్లవర్స్ పూజకి యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి, ఇయర్ అంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. వైట్ మందారం. ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. ఆనియన్ మందారం, ఆనియన్స్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. వైట్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఆనియన్ మందారం. ఈ పింక్ పువ్వులు అయితే చాలా బాగుంటాయి, ఎక్కడంటే అక్కడ ఈజీగా వస్తాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. వీటికి కూడా సీడ్స్ ఉంటాయి. వీటికి సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడినాయి కదా, చాలా బాగా వస్తున్నాయి ఈ ప్లాంట్. డార్క్ పింక్.
ఈరోజు ఇక్కడ దొండ మొక్క పెట్టాను. దొండ ఫ్లవర్ ఇప్పింది వైట్ కలర్లో. ఈ దొండ మొక్క ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని కాయలు వస్తాయి. హ్యాంగింగ్ పాట్స్లో ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాలు వేసాను. ఇక్కడ ఆవాలు రెడీ అయిపోతున్నాయి. వీటిని తీసి మళ్ళీ వేస్తూ ఉంటాను. ఇక్కడ దొండ ప్లాంట్ ఉంది. వైట్ కలర్లో ఫ్లవర్ ఇప్పింది. 2-3 వచ్చినాయి దొండకాయలు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈ దొండ మొక్క చాలా అల్లుకుంటుంది. చిన్న కొమ్మ పెట్టాను నేను దొండ మొక్క. రౌండ్ చుట్టేసి పెట్టాలి దొండ మొక్కని. కనుపుల దగ్గర బాగా చిగుర్లు వస్తాయి. సీడ్ నుంచి కూడా వస్తాయి కానీ లేట్ అవుతాయి. ఇలా దొండ మొక్క కొమ్మ నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి ఫ్లవరింగ్. కొన్ని వైట్ ఫ్లవర్స్ ఇవి చాలా బాగా వస్తున్నాయి. స్టార్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి.